వంగితే కూడా అది స్వింగింగ్ బ్రిడ్జ్ అని పేరు పెడుతున్నారు, కానీ అది కూలిపోతుందిరా బాబు అని గవర్నమెంట్కి ఒక్కరు కూడా నోరిప్పి చెప్తారు. అంటే మన తెలివి ఆ లెవెల్కి వెళ్ళిపోవద్దు. మనము మన కెపాసిటీని తెలుసుకొని మన యొక్క ఆలోచనలతో మనము పైకి రావాలి. సోషల్ మీడియా మీద మనం అంటే అది మన మీద చాలా ప్రభావం చూపిస్తున్న మన జీవితాలని అతలం కుతలంగా తయారు చేస్తుంది. సో వీ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. మన చట్టాలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. తప్పుగా ఉపయోగిస్తే నాకు ఇది మంచిగా నచ్చింది, వాడిని బాగా తిట్టాడా అనడానికి ఈ పోస్టులు కూడా వేస్తే కూడా శిక్షలు ఉంటాయి సైబర్ క్రైమ్ కింద. సో డూ నాట్ థింక్ దట్ సోషల్ మీడియాలో అంత ఈజీగా మనల్ని వదిలిపెట్టేది లేదు. క్రైమ్ చాలా, సైబర్ క్రైమ్ అన్నది, సైబర్ నేరాలు అన్నది చాలా వస్తున్నాయి. డబ్బులు తీయాలి, ఇళ్ళకి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఏదో చెప్తున్నారో ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, డ్రగ్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఎవరైనా చిన్న చిన్న ఏమైనా ప్యాకెట్స్ ఇస్తే కూడా ఎక్కడ కూడా బాయ్స్ తీసుకోవద్దు. గర్ల్స్ కూడా యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్. ఎవరు ఏది ఫ్రీగా ఇస్తే తీసుకోకండి. మీ ఫ్రెండ్స్ మధ్యన మీరు ఉండి బ్రతకండి. సోషల్ మీడియా నుంచి ప్రభావితులు కాకుండా మీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకొని చట్టబద్ధతతోనే ఈ సమాజంలో మనం బ్రతకాలి. మంచితనాన్ని డెవలప్మెంట్ చేసినప్పుడు ఈ సమాజం మీ చేతిలో ఉంటుంది, మీ భవిష్యత్తు సమాజం చేతిలో ఉంటుంది. సో వీఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో మనం చెడు చేస్తే సమాజం మనం చెడు చూపిస్తారు, మనం మంచి చేస్తే సమాజం ఎప్పుడు మంచి చూపిస్తారు. కాబట్టి మీరందరూ కూడా రెస్పెక్ట్ఫుల్గా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? బ్రతకాలి. సో డూ నాట్ లీవ్ యువర్ లైఫ్ అండ్ గివ్ అప్ టు ద సోషల్ మీడియా.